ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జనవరి 17. స్వాభావిక జీవితపు స్వరం. తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు. గలాతీ 1:15-16. దేవుని పిలుపు మనము ఫలానా విధంగా ఆయన్ని సేవించాలని మనల్ని ఎన్నడూ నిర్దేశించదు. దేవుని స్వభావంతో నాకు ఉన్న సాన్నిహిత్యము నేను ఆయన పిలుపును అర్థం చేసుకునేలా చేస్తుంది. నేను ఆయన కొరకు ఏం చేయగలనో నేను గుర్తించేలా సహాయం చేస్తుంది. దేవుని పిలుపు ఆయన స్వభావాన్ని వ్యక్తం చేస్తుందని నిన్నటి ధ్యానంలో తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఆయన పిలుపు నేను ఆయనకు చేయబోయే పరిచర్యను మరియు నా స్వభావాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. అపోస్తలుడైన పౌలు ఎందుకు పిలువబడ్డాడో చూద్దాం. నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు. గలాతీ 1:15-16. మనం కూడా ఇందుకే పిలువబడ్డాం. భక్తి విశ్వాసాలతో నిండిన జీవితం నుండి పొంగిపొరలే వెల్లువే సేవ. వాస్తవానికి సేవ చేయడానికి ఏ పిలుపు అక్కర్లేదు. దేవుని స్వభావంతో నాకు ఉన్న అన్యోన్యతకు సహజమైన స్పందన సేవ. ఆయన స్వభావంతో నా తాదాత్మ్యతను వ్యక్తపరిచేదే సేవ. అటువంటి సేవ స్వాభావికంగానే నా జీవితంలో అంతర్భాగమవుతుంది. అప్పుడు దేవుని పిలుపును నేను స్పష్టంగా అర్థం చేసుకునేలా, ఆయన పట్ల సంపూర్ణ ప్రేమతో నేను ఆయన్ని నా సాయశక్తుల సేవించేలా ఆయన నన్ను తనతో ప్రగాఢమైన అన్యోన్యతలోనికి నడిపిస్తాడు. దేవుని పిలుపు విన్న వ్యక్తి తిరిగి ఆయనకు అర్పించే ప్రేమ కానుక సేవ. ఇది మనఃపూర్వకమైన బహిరంగ సమర్పణ. కాబట్టి నాలో దేవుని స్వభావం రూపొందుతున్నప్పుడు, నేను ఆయన పిలుపు వింటున్నప్పుడు ఆయన దివ్యస్వరం నాలో ప్రతిధ్వనిస్తుంది. ఆయన స్వరం నా స్వరం మిళితమై ఏకస్వరం అవుతాయి. దేవుని కుమారుడు తన్ను తాను నాలో వెల్లడి చేసుకుంటాడు. అప్పుడు ఆయన పట్ల భక్తి పారవశ్యంతో నిండిన సేవ నా అనుదిన జీవిత మార్గం అవుతుంది.